విరేచనాలు వాంతులు అనేవి ఎప్పుడైనా ప్రమాదకరమే. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఎంత వాటర్ లూజ్ అవుతున్నాము, మనమే పరిస్థితిలో ఉన్నాము అనేది పర్సనల్గా ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటూ ఉండాలి. ఏ నిమిషమైనా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి, లేదంటే గుండె దడ అనిపిస్తుంది, బ్రీతింగ్ ఎక్కువ ఫాస్ట్గా అయిపోతుంది అంటే దట్స్ డేంజర్ బై. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవడం. అంటే దాని అర్థం బీపీ లో అయిపోతుంది, బాడీలో వాటర్ కంటెంట్ బాగా తగ్గిపోయింది, హాస్పిటల్లో ఉండి సలైన్లు పెట్టుకోవాలి. ఇది బేసిక్ మినిమం ఎవరికైనా కానీ తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే చర్మం ఇలా పైకి లేపినప్పుడు ఇమ్మీడియట్గా కిందకి వెళ్ళిపోవాలి. బాగా వాటర్ లాస్ అయినప్పుడు చర్మం పైకి వస్తే అలానే ఉండిపోతుంది, లేదంటే కిందకి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా ఫ్లాట్ అయిపోదు, చాలా స్లోగా దిగుతుంది. నార్మల్ స్ట్రెచ్ పొజిషన్కి వచ్చేయాలి ఇమీడియట్గా. 5 సెకండ్స్ కంటే ఎక్కువ పడుతుంది అంటే టైం టు గో టు హాస్పిటల్. మీ బాడీలో వాటర్ బాగా తగ్గినట్టు అర్థం. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.